అందరికీ నమస్కారం అండి. మాది శంకరగుత్తం. ఇది శంకరగుత్తం టు బట్టెలంక లక్కవరం రోడ్డు. ఇటువంటి రోడ్డు ఎక్కడ లంకల్లో కానీ ముప్పు ప్రాంతాల్లో కానీ మీరు ఎప్పుడైనా చూసుంటారు. కానీ మా శంకరగుత్తం సముద్ర పక్కన గ్రామం అది. ఇటువంటి ఏరియాలో కూడా మీరు ఇటువంటి రోడ్లు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంకా మనం అడవుల్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం, ఏజెన్సీల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం మనకేని డౌట్ వస్తుంది. ఈ రోడ్డు ఇవాళ పెట్టడానికి కారణం ఏంటంటే, మెయిన్ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే బట్టెలంక స్కూల్కి ఇదే రోడ్లు వెళ్ళాలి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇంకా వేరే పనుల మీద వెళ్ళాలన్నా, చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళాలన్నా, ఆడవాళ్ళు వెళ్ళాలన్నా, మగవాళ్ళు వెళ్ళాలన్నా ఇదే రోడ్లు వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే, చిన్నపిల్లలు పొద్దుటే స్కూల్కి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది స్కూల్లో. నెక్స్ట్ చూడండి, అతను వ్యాపారస్తుడు, వేరే ఊరు నుండి ఊరు వస్తున్నాడు. అతను బండి ఆగిపోయింది. అతను ఎంత కష్టపడుతున్నాడు చూడండి. అంటే ఇలా గంటమా గంటమంటారా ఒకసారి ఆగండి, గంటిద్దాం మనం. బండి ఆగిపోయింది. బండి అవదో కూడా తెలియదు. ఇది మనకి ఆర్ఎన్బి రోడ్ అండి, మెయిన్ రోడ్డు. చిన్న రోడ్డు ఏం కాదు ఇది మనకి. ఇది లోకల్ రోడ్ అనుకుంటారేమో, కాదండి. సారీ, మీరు ఈ రోడ్డు గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే చూసారా, ఆడలు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. ఇది శంకరగుత్తం బట్టెలంక మెయిన్ రోడ్ పరిస్థితి. దీన్ని పట్టించుకుని కూడా ఎవడో లేడు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీని మీద కనీసం రోడ్డు బెడ్ కూడా వేసినాడు ఎవడో లేడు. ప్రస్తుతం కూడా అలాగే నడుస్తుంది, ఎవడ పట్టించుకుని కూడా లేడు. ఎన్నో ఓర్లు చెప్పి వచ్చి ఎంతోమంది వచ్చారు, కానీ ఎవడో దీని చూసినోడు ఎవడలేడు. అన్నీ ముందు ప్రభుత్వం వచ్చి బట్టలు అన్నాడు, ఈ ప్రభుత్వం వచ్చి కమిషన్లు వసూలు చేస్తున్నారు తప్ప ఎవరైనా నాకు 5%, 3%, 2% అని 5%, 3%, 3%, 2% లేదు, 5% మినిమం. కానీ రోడ్లు చూసేవాళ్ళు లేడు, కానీ పర్సంటేజ్ వసూలు చేసేవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు మన వాళ్ళ దగ్గర. అంటే మన ఎమ్మెల్యే దగ్గర చాలామంది వసూలు చేసేవాళ్ళు బోల్ మంది ఉన్నారు. మనం రోడ్డు వెళ్ళి అడిగామంటే ముక్కు మొక్కలు తెలియడికి ఇచ్చేస్తారు, పర్సంటేజ్ ఇచ్చేయాలి మొత్తం. అటు కాంట్రాక్టరా కాదా అనే తర్వాత విషయం. ముందు ఏంటంటే మనకి పర్సంటేజ్ కొట్టారా, రోడ్డు పట్టారా అన్న టైప్లో ఉంటుంది వ్యాపారం. అంతే తప్ప మనకి రోడ్లు బాగా చేశారా, క్వాలిటీ ఉన్నాయా. వెళ్ళండి, ట్రై చేయండి. అంగ చూసారు కదా, ఆత్మ కూడా అడుగుతున్నారు వెళ్తుందా వెళ్దని చెప్పేసి. ఏమి గ్రామం ముప్పు ప్రాంతాల్లో వరదలు వచ్చేసిన ఏరియా ఏం కాదు మాకు. గతంలో ఇప్పుడు ఇలాంటివి లేవు మాకు. కాకపోతే ఏంటంటే ఈసారి ఇలాంటి దరిద్ర పరిస్థితులు వచ్చినాయి మాకు. పట్టించిన కూడా ఎవడలేడు మాత్రం. అంతా పోయి దీనికి ఇవ్వాల్సింది ఏంటంటే జస్ట్ ఇదిగో ఈ కులంతా గొట్టెడితే మాకు ఉపకారంలో ఉండే వాటర్ లోపలికి రాదు, డ్రైన్ వాటర్. అది ఇంతకీ మాకు జరిగేది అంతే. ఈ రోడ్డు పోయినా కనీసం అదైనా చేస్తారంటే ఎవడో చేసేవాళ్ళు లేడు. ఇది ఆ బ్రిడ్జ్ కూడా రేపు మాకు కూలిపోతా అన్న టైప్లో బ్రిడ్జ్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తున్నారో ఒకసారి పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరూ మా శంకరగుత్తం గ్రామం కుర్రలో అందరూ మొత్తం జనాభా అందరూ మేము కోరుతున్నాం. కొంచెం సపోర్ట్ చేసి మాకు ఏమైనా కొంచెం న్యాయం చేయండి. అందరికీ థ్యాంక్స్.